నేడు ఇబ్రహీంపట్నంలోని బూడిద చెరువు తదితర ప్రాంతాల్లో బాబురావు జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితర నేతలతో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా బాబురావు కృష్ణ మాట్లాడారు. రాష్ట్రం మొత్తానికి విద్యుత్ను అందిస్తున్న ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల గ్రామాల్లోని 1,00,000 మంది పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ప్రజా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కిడ్నీ తదితర వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. ప్లాంట్ నుండి వస్తున్న పొగ, దుమ్ము, ధూళి, బొగ్గు వల్ల వస్తున్న కాలుష్యం, తడిపొడి బూడిదతో విడుదలవుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు నీటి కాలుష్యం, మరోవైపు గాలి కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటితో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ప్లాంట్ లోపల ప్రమాదాలు, బూడిద అక్రమ రవాణా వాహనాలతో ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడ్డారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ప్రజలందరికీ రాష్ట్రంలో విద్యుత్ అందజేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కానీ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్న 1,20,000 మంది ప్రజలు మాత్రం నరకయాతన పడుతూ ఉన్నారు. ఈ VTPSలో బూడిద వలన, బొగ్గు వలన వస్తున్నటువంటి కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో మృత్యువాత పడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా రోజు రోజుకి దెబ్బతినిపోతూ ఉంది. ఒకవైపున దుమ్ము, ధూళి, పొగ, దీంతో కాలుష్యం, అలాగే నీటి కాలుష్యం. ఇంకొక వైపున ఈ లారీలు, దీనివల్ల ప్లాంట్లో ఉండేటువంటి నాణ్యతా లోపాలు, నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కలుషిత నీరు వదలటం వలన పంటలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకి ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ప్రభుత్వం, VTPS యాజమాన్యం ప్రజల యొక్క జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇది ఇబ్రహీంపట్నం వరకే పరిమితమైంది కాదు. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి రాజధాని, కొత్త రాయపూడిలో నిర్మిస్తున్న సచివాలయం కానీ, ఇవి ఇక్కడికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఈ కాలుష్యం ఈ ప్రాంతానికే కాదు, భవిష్యత్తులో అమరావతికి కూడా ఈ కాలుష్యం ప్రమాదంగా మారుతుంది. మరి దీని మీద పాలక పార్టీల నాయకులు మాత్రం బాగుపడుతున్నారు, కొంతమంది ఉన్నతాధికారులు బాగుపడుతున్నారు, ఇంకొక వైపు బడా కంపెనీలు బాగుపడుతూ ఉన్నాయి, ప్రజలు మాత్రం దెబ్బతింటూ ఉన్నారు. దీనికి NTPS యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం అసమర్థత దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకవైపున విద్యుత్ భారాలు పెంచి కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఇంకొక వైపున కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు, మరోవైపున కార్మికులకి సరైనటువంటి వేతనాలు లేకుండా కార్మికులను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వము, విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. ఇక ఎంతకాలం భరించాలి? దీని మీద పదే పదే ఆందోళనలు జరుగుతున్నాయి. సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశారు. అయినా వారెవరూ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఒకవైపున నాణ్యత లేని బొగ్గు వినియోగించడం వలన థర్మల్ స్టేషన్లో పర్యావరణం దెబ్బతిని కాలుష్యానికి కారణమవుతూ ఉంది.